దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నేటి ధ్యాన భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వెనుకల్లో దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సైలెంట్ సాటర్డే అనే పేరుతో మనము పిలుస్తూ ఉంటాము. సార్వత్రిక సంఘంలో హోలీ సాటర్డే అని, సైలెంట్ డే అని దీనికి పేరు. యేసు ప్రభువారు శుభ శుక్రవారమున ఆయన సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి ఆయనది కాదు, బరీడ్ ఇన్ ఏ స్ట్రేంజర్స్ గ్రేవ్ అని మనం గమనించాలి. అలాగే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయనది కానిటువంటి సత్రములో ఆయన జన్మించాడు. బోర్న్ ఇన్ ఏ స్ట్రేంజర్స్ కేవ్. యేసు ప్రభువారు ఆయనకు సంబంధించి శరీరానుసారంగా ఏది కూడా ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడు. ఎవరు ఉంచబడని సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. బోర్న్ టు ఏ వర్జిన్ వూమ్, లేడ్ ఇన్ ఏ వర్జిన్ టూమ్. ఇది యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడినటువంటి సత్యములు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో సువార్తను ప్రకటించి దేవుని రాజ్యం యొక్క విలువలను తెలియజేసి సర్వమానవాళి కొరకై ఆయన సిలువలో ప్రాణమర్పించాడు. ఆయన ప్రాణత్యాగము నిన్ను నన్ను ఆత్మీయమైన విషయాలలో బ్రతికిస్తుంది. అలాగే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత అరిమతియ యోసేపు అనే ధనవంతుడు, నికోదేము అనేటువంటి సన్హెడ్రిన్ సభ సభ్యుడైనటువంటి గొప్ప వ్యక్తి, ఇద్దరు కలిసి ఆయనను సమాధి చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. అలాగే మరి ఒక స్త్రీ ఆయన కోసమై దాదాపు 45 కిలోలు బోళమును సిద్ధపరిచి ఆయన దేహమునకు వాటిని ఉంచి సమాధిలో భద్రపరిచారు. ఈ విషయాలన్నీ కూడా మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, ఆయన మరణము సత్యము, ఆయన మరణించింది వాస్తవము మన కొరకే. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై తిరిగి రాబోతున్నారు అనేది కూడా వాస్తవమే. ఆయనలో విశ్వాసం ఇచ్చినటువంటి వారు, ఆయనలో నమ్మకం ఇచ్చినటువంటి వారికి, నిరీక్షణ కలిగిన వారిగా ప్రభు మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో ఆయన మరణ పునరుత్థానాలకు సాక్షులుగా ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ఎందుకనగా ఆయన ఆది సంభూతుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సమస్తాన్ని కూడా తన స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి దేవుడు. ఆయన చనిపోయిన తర్వాత పాతాళ లోకములో అనగా మృతుల లోకములో సువార్త ప్రకటించినట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలోను, అలాగే 4వ అధ్యాయము 6వ వచనంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలోను ఈ వాక్యాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. మృతుల లోకములో ఆయన సువార్తను ప్రకటించి చెరను చెరగా ఆయన తీసుకుని వెళ్ళిపోయినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అట్టి సజీవుడైన ప్రభు మనకున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతినిత్యము ఆయన సువార్తకు సాక్షులుగా ఉందాము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఆయన మృతుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, నీ కొరకై నా కొరకై సమాధిని జయించి అతి త్వరలో తిరిగి రానైనటువంటి ప్రభు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క కార్యాలకు సాక్షులుగా ఉందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సర్వకృపానిధి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కృపయు సమాధానము మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలిపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.